హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము నుంచి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును తలపడనీయకము. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నైవేద్యములను చేత పుచ్చుకొని దేవుని సన్నిధికి రావాలి. ఏంట నైవేద్యము? మాటలను సిద్ధపరచుకొని రావాలా దేవుని యొద్దకు. ప్రార్థన సిద్ధం చేసుకుని రావాలి దేవుని యొద్దకు. ఆరాధించుటకు పాటలు సిద్ధపరచుకొని రావాలి దేవుని సన్నిధికి. ప్రాక్టీస్ చేసుకుని రండి. ఒక పాట పాడాలనుకుంటే, దేవుని కీర్తించాలనుకుంటే, ప్రభువా ఈ దినమును నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా, నాకు ఒక్క ప్రార్థన అవకాశం ఇప్పించువా అని అడిగారు. ఎప్పుడైనా అడిగారండి? నేను మస్తు సార్లు కోరుకున్నట్లు. నిజం, నేనైనా అవద్దలు చెప్పను. చాలాసార్లు నాకు ప్రార్థన అవకాశం, ఒక్క అవకాశం ఇచ్చింది చాలు. దేనికోసమైనా పర్లేదు, ప్రార్థనకు అవకాశం ఉండాలి సంఘంలో, అంతే. లేదా వాక్యం చదివే అవకాశం. నా మనసు అప్పుడు ఎట్లా ఒప్పుకోమిపోద్దో తెలియదు. అంటే దీన్ని ఏమంటారు అని అంటే, ఇవ్వకపోతే ఫీల్ ఏం కాను. నాకంటే గనులు ఉన్నారేమో దేవుని దృష్టిలో అనుకుంటాను. అది నాకంటే దేవుడు ఇంకా వారిని ఘనముగా హెచ్చించాలనుకున్నారేమో, అందుకే వారికి అవకాశం ఇచ్చారు అనుకుంటారు, అంతే. ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రార్థన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పాటను ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను కాదు ఆయన పాడతాడు, నేను కాదు ఏం పాడతాడు, నేను కాదు ఏం చేస్తాను. సంఘములో దేవుడు నీకు ఇచ్చాడంటే గొప్ప విషయం అది. హల్లెలూయా. ఒకప్పుడు యాజకులు మాత్రమే చేయవలసినటువంటి ఈ పని అందరూ చేయగలుగుతున్నారు. ఇప్పుడు నిలబడి పాట పాడటం అని అంటే ఏంటండి? నేను 10 సంవత్సరాలు విశ్వాసిగా అక్కడ కూర్చున్నా. మొదటి కల్వర్ టెంపుల్లో 30,000 మంది అది కూర్చునే కెపాసిటీ. అది ముందు కూర్చోవాలి. అయితే సిట్టింగ్ కోసము ఒక్కొక్క రోకి ఒక్కొక్క బ్రదర్ ఉంటారు, వాలంటీర్. అటు ముందుకు పోనీయరు. నేను ముందుకు పోనీయరు. నాకు అక్కడ ఒక్క ప్లేస్ కనపడినా చాలు, నేను మళ్ళీ ఈ గుమ్మం నుంచి బయటకు వెళ్ళి ఆ గుమ్మం నుంచి చెట్టు ఆడ కూర్చుంటా పోయి. అవునండి, నేను సతీష్ అన్నని చూడడానికి, నేను చెప్తున్నా ఇప్పుడు మీడియాలో చెప్తాను, సతీష్ అన్నని చూడడానికి పోవట్లేదు. అక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో, మేమిద్దరము కలుసుకుంటున్నాను అనే ఆనందంతో అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ రోజు ఆ మాట నాకు వినాలి. ఇప్పటికి నా దగ్గర ఎన్ని డైరీలు అన్నీ రాసుకున్నట్టు అన్ని రెఫరెన్స్ రాసుకుంటాను. అక్కడ అన్ని డైరీలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక కీర్తనల బుక్, ఒక డైరీ, బైబుల్, ఈ 3 క్యారీ చేయాలంటే అంత ఈజీ కాదు తెలుసా. మీరు ఒక బైబుల్ మీరు క్యారీ చేయలేకపోతున్నారు. ఇప్పుడైతే 3 క్యారీ చేయాలంటే అంత ఈజీ కాదు. వర్షంలో కూడా క్యారీ చేస్తున్నాను. ఆటోలో కాదండి, అంతకంటే ముందు నుంచే. నా బ్యాగ్ ఉండేది అప్పుడు, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తున్నా, ఆ బ్యాగ్లో ఈ 3 ఉండేవి. మళ్ళీ నా బ్యాగే నాకు బరువు అంటే మళ్ళీ కొద్దిగా బరువు. వాక్యం చదువుకోవాలి, రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి.
ఆ వాక్యం మూల వాక్యము తిరుగుతూనే ఉంటుంది నాకు ఆ వారం అంతా. మరి ఆ విధముగా దేవుణ్ణి మనము నీ మందిరమునకు, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. ఏంటి ప్రవర్తన? ఏముంది నీ ప్రవర్తన? ప్రవర్తన అంటే లెఫ్ట్ రైట్ కాదండి. నడుచుకుంటా వస్తున్నా, చక్కగా వస్తున్నా, నీట్గా వస్తున్నా, చెప్పులో పక్క నడుస్తున్నా, అది కాదండి. ఆత్మసిద్ధము ఉండాలి. ఆత్మదేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఈ ఆత్మ సిద్ధంగా ఉండాలి. దేవుడు నీకు నాకు పెట్టినటువంటి ఈ దీపము ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండాలి. మంచి నేలన పడిన విత్తనము ఏ విధముగా అయితే మరి ఫలిస్తుందో ఆ విధముగా నీ హృదయం సిద్ధపడాలి. ఆ విధముగా మనం సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలంట. నీ ప్రవర్తన అది సిద్ధపరచుకుంటున్నావా? నీ హృదయంను సిద్ధం చేసుకుని వస్తున్నావా? దేవుని మాట వినుటకు వస్తున్నావా? ఏం సిద్ధపరచుకుని వస్తున్నావా? ఏంటి జాగ్రత్త అంటే ఏంటి? ప్రభువా, పోయిన వారము ఈ మాటతో నువ్వు నాతో మాట్లాడావు. ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది. ఆ మాట నన్ను ఎంతో సరిచేసింది. ఎంతగానో నేను ఆత్మీయంగా ఎదిగాను ప్రభువా. ఈ దినం నువ్వు ఏం మాట సిద్ధపరిచావు నీ సేవకుల ద్వారా, నీ దాసుల ద్వారా. ఆ మాట వినుటకు ఇష్టపడుతున్నా ప్రభువా. మంది మాటలు వినడానికి ఇష్టపడ్డు కాదండి, దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. ఇక్కడ నువ్వు మాట్లాడితే వినాలనుకుంటున్నా, నీ మాట వినాలనుకుంటున్నా, ఫోన్లో ఉంటాయి కదా సొల్లు కబుర్లు. అయ్యా, దేవుని మాట వినాలని నీవు జాగ్రత్త చేసుకున్నావా? నీ యొక్క హృదయమును సరి చేసుకున్నావా? నీ హృదయమును ఇక్కడికి వచ్చి కూడా అయ్యే ఆలోచనలు, ఇక్కడికి వచ్చాక కూడా అయ్యే ఆలోచనలు. ఏ ఆలోచనలతో వస్తున్నామో అవే ఆలోచన పక్కన పెట్టేసేయండి. దేవుని సన్నిధికి వచ్చాము, ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నిజమండి, ఈ మాట కరెక్ట్గా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకో. మీరు ఎవరైనా ఒక సుపీరియర్ దగ్గరికి కావచ్చు, లేకపోతే మీరంతా కంపెనీలో పనిచేస్తుంటున్నారు కదా, మీ జనరల్ మేనేజర్తో మీరు మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడతారండి? అంత వినయంతో మాట్లాడతారు. ఆయన ముందు నిల్చుంటారా? ఎలా నిల్చుంటారు? ఎలా నిల్చుంటాం చెప్పండి. మనం ఒక మేనేజర్ ముందు మనం నిల్చోవాలంటే ఎలా నిల్చుంటాం? ఆఫ్టర్ ఆల్ మేనేజర్కి నువ్వు అంత భయపడుతున్నావే, ఆఫ్టర్ ఆల్ మేనేజరే దేవుని ముందు. మరి సర్వోన్నతుడు ఆయన ముందు నువ్వున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు. ఎలా ఉండాలి అప్పుడు నీ ప్రవర్తన? ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక వీడియోస్ చూశాను, కెమెరానే పెట్టినారు అక్కడ. వైల్ ఎంటరింగ్ టు ద చర్చ్, అయితే చర్చ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నీ యొక్క ఈ పరిశుద్ధ గ్రంథమును చూపించాలంట. దెన్ ఓన్లీ వారికి ఎంట్రీ అయ్యే ఛాన్స్. ఓకే, ఈ గ్రంథం చూపించాలి, లోపలికి రావాలా. ఇంకొకటి ఏంటి తెలుసా? ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేయాలి, అవన్నీ పక్కన పెట్టేయాలి. అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు కంపెనీలోకి వెళ్ళినప్పుడు
మనం కంపెనీకి సంబంధించిన యూనిఫామ్ ఉంటే అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటాం కదా, లాకర్స్కి వెళ్ళి. ఇవన్నీ ఏ వేసుకొచ్చినా అక్కడ పడేయాల్సిందే. బయట నుంచి ఏవి పట్టుకొని వచ్చింది, ఎక్స్ట్రా ఏదైతే క్యారీ చేస్తామో ఆ ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ అక్కడ పడేయాలి. నీవు ఆ కంపెనీలో ఎలాగైతే వాళ్ళు ఉండమన్నారో అలాగనే ఉండాలి. అవన్నీ ధరించుకొని లోపలికి వెళ్ళాలి. ల్యాబ్స్లో చూసారు మీరు ఎప్పుడైనా? ఇవి ఉన్నాయి మనకి, అన్నీ తీసేస్తారు. ఆపరేషన్ థియేటర్లో కూడా చూడండి, డాక్టర్స్ వాళ్ళు వేసుకొచ్చిన షూస్తో సహా ప్రతిదీ తీసేస్తారు. అక్కడ చెప్పులు సపరేట్గా ఉంటాయి, డ్రెస్సులు సపరేట్గా ఉంటాయి, అన్నీ సపరేట్గానే ఉంటాయి. మరి దేవుని మందిరంకి వస్తున్నప్పుడు నీవు ఎక్స్ట్రా థింగ్స్ క్యారీ చేస్తున్నావు. ఆ ఎక్స్ట్రానే పట్టుకొని పాకులాడుతూ ఉన్నాం. ఆ ఎక్స్ట్రానే పట్టుకొని పాకులాడుతూ ఉన్నాం. ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడు చూడండి, క్రికెట్ అంటే పిచ్చున్నప్పుడు, లేదా వరల్డ్ కప్ ఉన్నప్పుడు చూడండి, తిప్పి 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 స్కోర్లు చూస్తారండి. ఒక్కరి కోసం అనట్లేదు, నేను అందరి కోసం చెప్తా ఉన్నా. తిప్పి 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 స్కోర్లు చూస్తున్నారు. నువ్వు చూడకపోతే ఏమైంది? ఆడతారు హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు. ఎలాగుండాలంట? జాగ్రత్తగా ఉండాలా. అదే దేవుడికి నువ్వు ఇచ్చే నైవేద్యము. జాగ్రత్తగా ఉండాలంట. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏం ఆలకించుటంట? నువ్వేం తీసుకొచ్చి ఏమి ఇచ్చినా దేవుడు చూడండి, పట్టించుకోడు కూడా. దేవుడికి లెక్క కాదు, దేవుడికి ఏం తక్కువ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏమి ఇస్తున్నావు అనే దానికంటే, ఏమి దేవుడికి చెల్లిస్తున్నావు అనే దానికంటే ఆయన మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. ఆయన మాట వినుట శ్రేష్టము. అవి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాట వింటున్నామా, వినట్లేదా? ఎంతమంది మాట వింటున్నారు? ఎంతమంది మాట వింటున్నారంటే ఎవ్వరు మాట వినట్లేదు. హల్లెలూయా. ఎవ్వరు మాట వినట్లేదు. మొన్న వారం అంటే చెప్పేస్తారేమో వాక్యం. దానికంటే ముందు వారం ఏమైనా వాక్యం గుర్తుందా? అంతకుముందు వాక్యం ఏమైనా గుర్తుందా? అంతకుముందు వారం ఏమైనా గుర్తుందా? నో 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 నో. ఎందుకని గుర్తులేదు? మాట వినట్లేదు. ప్రభువా, నీ మాటతో నాకేం పని? నీ మాట అంటే నాకు లెక్క లేదు. నీ మాట అంటే నాకు భయం లేదు. నీ మాట చిత్తు పేపరే అన్న వారికి మాటతో లెక్క ఉండదు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అవి కావాలనుకుంటున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. ఆయన చూపు నీ మీద ఉంటుంది. ఆయన మాట వింటే, ఆయన నన్ను చూస్తే బాగుండు. ఎప్పుడు చూస్తాడు తెలుసా? ఆయన మాట వింటే చూస్తాడు. హల్లెలూయా. మరి ఎందుకని ఆ మాట అంటే అంత అశ్రద్ధ, అంత నిర్లక్ష్యము? దేవుని మాట, దేవుని మాటను ఎందుకని అంత అశ్రద్ధగా ఉంటుందండి? అన్ని మాటలు గుర్తుంటాయి కదా? అన్ని మాటలు గుర్తుంటాయా? గుర్తుండవా? మనిషితో మాట్లాడిన ప్రతి మాట గుర్తుంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ బ్రదర్ ఎప్పుడు ఏం మాట్లాడుకున్నామో చెప్పగలుగుతాం. నేనేం చెప్పగలుగుతా, ఆయనేం చెప్పగలుగుతాడు. పోనీ నేను ఆ సిస్టర్ ఏ రోజు ఏం మాట్లాడామో అది చెప్పగలుగుతాం. బట్ ఈరోజు దేవుని మాట చెప్పలేకపోతున్నాం. అంతేనా? దేవుని మాటను మనము గుర్తించుకోలేకపోతుంటున్నాం. దేవుని మాటను
మనము నిర్లక్ష్యం చేస్తున్నట్టే. అందుకని నువ్వు ఏ విధంగా ఇక్కడికి వచ్చావో, ఎలా ఇక్కడ ఉన్నావో, ఏం చేసావో, ఇవి చేసేటివన్నీ పక్కన పెడితే నీ బలులన్నీ నాకు అనవసరం. నా మాట విను, నా మాట వినడమే నాకు ముఖ్యము, ఆలకించుట శ్రేష్టము. అలా చేసేవారిని ఏమంటున్నాడు తెలుసా? దుర్మార్గపు పనులు. అలాగంట మాట వినకుండా ఏ పని అయితే ఏదైతే నువ్వు మందిరంలో చేస్తున్నావో వారిని దేవుడు ఏమంటున్నాడు? దుర్మార్గపు పనులు చేసేటోళ్ళంట. నైవేద్యాలు అర్పించడం గురించి కాదు, అది పక్కన పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఏ కోడని అర్పించట్లేదు, ఏ దూడని అర్పించట్లేదు, ఏ బలు అర్పించట్లేవు కదా. నువ్వు అర్పించవలసింది ఏంటంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలా. ఆయన మాట వినాలా, ఆయన మాట నీ హృదయంలో పెట్టుకోవాలా, ఆ హృదయంలో నాటబడాలా. అది ఫలింపును దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు. అది శ్రేష్టం అంటున్నాడు. అది లేకుండా, హల్లెలూయ, అది లేకుండా, మరి అది వినకుండా, అది పట్టుకోకుండా, మరి ఏం పట్టుకెళ్తున్నాం ఇక్కడికి వచ్చి? ఏం మోసుకెళ్తున్నాం ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చినామండి, ఏం తీసుకెళ్తున్నాం? దేవుని మాట తీసుకెళ్ళకుండా. దేవుని మాట మన హృదయంలోకి వెళ్ళకుండా వచ్చేది దేవుడు మాట్లాడతాడనే కదా. దేవుడు నాతో మాట్లాడాలనే కదా ఆశతో మనం ఇక్కడికి వస్తున్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు నువ్వు ఆలకించట్లేదు? ఎందుకని నువ్వు వినట్లేదు? జాగ్రత్త శుభ. అటువంటి వారుగా ఉండకండి. ప్రతి మాటను నెమర వేసుకోండి. ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటలను బట్టి ప్రార్థన చేయండి. ఈ మాటను బట్టి దేవుడితో మాట్లాడండి, రిక్వెస్ట్ చేయండి. ప్రభువా, అయ్యా ఈ మాట ఎందుకు బయలుపరచవు అని అడగండి. ఈ మాట ఎందుకు ప్రభువా నాకు బయలుపరచవు అడగండి దేవుణ్ణి. ఒకవేళ అదేది చేయకుండా ఉంటే మరి దుర్మార్గపు పనులు చేసిన వారమే అవుతాము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకండి. దేవుని సన్నిధికి వస్తారు, తొందరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. తొందరపాటు మాటలు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నీ యొక్క మాట ఎలా ఉండాలంట? అద్భుతంగా ఉండాలి. మనం మాట మాట్లాడుతున్నామంటే దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాం అని గ్రహించుకోగలగాలి. దేవునికి చెప్పే మాట అయినా, సహోదరునికి చెప్పే మాట అయినా, దేవుడితో మాట్లాడేదైనా, నీ పక్కన వారితో మాట్లాడేదైనా, నీ బిడ్డలతో మాట్లాడేదైనా, నీ యొక్క కుటుంబంలో ఎవరితో మాట్లాడేదైనా, సేవకులతో మాట్లాడేదైనా, మనం ప్రార్థన చేస్తాము. ప్రార్థన విషయంలో కూడా చాలా చక్కని పదాలని పట్టుకొని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. ప్రార్థన చేసినప్పుడు చక్కని పదాలని వాడుకుంటే ఎంత బాగుంటుందండి. ఆ మాటల్ని బట్టి మనం ప్రార్థన చేయగలిగితే, దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి అడగగలిగితే, ఆ మాటలు నేర్చుకోండి. ఆ మాటలతో మన హృదయమును నింపండి. అనాలోచితముగా ఉండకూడదండి. ఇక్కడ అనాలోచితముగా అంటే ఇక్కడికి వచ్చే ఆలోచనలు ఉంటాయి. ఇంకా ఆలోచనలు లేకుండానే ఉంటారు. ఏ ఆలోచన లేకుండా దేవుడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం అనేది లెక్క ఉండదు మనకు. బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది, మైండ్ మాత్రం ఎక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడెక్కడ పోతుందో తెలియదు. ఒకవేళ అటువంటి అనాలోచితమైనటువంటి హృదయమును కలిగి ఉంటే
మనము సరి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు విస్తారమైన మాటలు ఏముంటాయంట? దోషముల ప్రమాణం. కాబట్టి విస్తారముగా మాట్లాడడం, ఏది అవసరమో అది మాట్లాడడం నేర్చుకోండి. ఎంతవరకు అంతవరకు మాట్లాడడం నేర్చుకోండి. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. మనం మాట్లాడితే ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలంట, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలంట, దేవుని నామానికి మహిమ తెచ్చే మాటలే మాట్లాడాలంట. అది నోరా అనిపించుకోకూడదు. మన నోటి నుంచి చాలామంది దురుసైన మాటలు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు అడ్డు అదుపు ఉండదు. ఆ మాటకు కూడా మనము ఒక దిన లెక్కప్ప చెప్పవలసిన వారమే. ఎందుకనంటే కోపం వచ్చింది కాబట్టి ఆవేశంలో మాట్లాడతారు. అనాలోచితముగా మాట్లాడే మాటలే అవి, ఆలోచన లేని మాటలు అవి. దేవుడు అంగీకరించడు వాటిని. మరి ఆ మాటలన్నీ అలాగనే క్యారీ చేస్తున్నామా ఇక్కడ దాకా? జాగ్రత్త, నీ మాట జాగ్రత్తగా ఉండాలంట. దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావా, మందిరంలో ఉన్నావా, ఎక్కడున్నావో చాలా కొద్దిగా ఉండాలి, చాలా కొద్దిగా ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి నైవేద్యములను పట్టుకొని దేవుని సన్నిధికి రావాలి. నువ్వు సిద్ధపరచుకో. నేను ఈరోజు దేవునితో ఏం మాట్లాడాలి, ఆ మాటల్ని సిద్ధం చేసుకోండి. మీకు లెటర్స్ కోసం ఐడియా ఉందా? ఇప్పుడంటే వాట్సాప్లో ఉన్నాయి కాబట్టి ఎంతసేపు అయినా మెసేజ్లు పోతూ ఉన్నాయి. మీకు లెటర్స్ ఐడియా ఉందా? ఫస్ట్ లెటర్ ఏంటో చెప్పండి. చిన్న లెటర్, అత్యంత చిన్న లెటర్, పోస్ట్ కార్డ్. ఆ పోస్ట్ కార్డులో మనం చెప్పాలనుకుంది చెప్పేసి, అంటే దాంట్లో రాసి పోస్ట్ చేయాలి. హల్లెలూయా. ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఎంత ఉంటుంది అని అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, ఇది ఇంతే ఉంటుంది అనుకోండి. దీంట్లో ఇంకొద్దిగా ఇది తగ్గుద్ది, పెడుతూ అంతే. అదే పోస్ట్ కార్డ్ని ఇప్పుడు ఖమ్మం కావచ్చు, ఒంగోలుకు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఎక్కడికైనా ఆ మనిషికి చేరాలి. ఆ మ్యాటరు అందులో రాయాలి. అందులో ఏంటంటే ముందు ఒక భాగం అంతా అడ్రస్సే ఉంటుంది, ఒక భాగం అంతా పోస్టల్ స్టాంప్సే ఉంటాయి. ఇంత ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ భాగం అంతా అడ్రస్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దానికి ఉంటుంది. అయితే ఈ హాఫ్ పార్ట్ వెనకాల పార్ట్ మాత్రమే ఉపయోగించుకోవాలి. అప్పుడు నువ్వు ఏ మాట ఎంత చెప్పాలి అనేది ఇంకేం రాస్తాం? ఇంకా గౌరవ విలువలైన రాస్తావా, లేకపోతే ప్రియమైన అమ్మకు నాన్నకని రాస్తావా, చెల్లికి రాస్తావా, ఏం రాస్తావా? అదొక 2 లైన్లు బాసు. నేను ఇక్కడ క్షేమము, మీరు అక్కడ క్షేమమా అనేది ఇంకొక లైను. ఉన్న 2-3 లైన్లలో మ్యాటర్. తర్వాత నీ యొక్క లెటర్ కోసం నేను వెయిటింగ్, ఇట్లు నీ అడ్రస్. ఆ మిగిలిన 6 లైన్లలో నీ మ్యాటర్ కంప్లీట్ కావాలి. అవునా? ఎలా రాయగలుగుతాం? దాని తర్వాత ఇంకోటి ఇంగ్లాండ్ లెటర్, అది కొద్దిగా పదకొట్టు. దాని తర్వాత కవర్లు వచ్చినాయి కొన్ని, ఎన్వలప్ కవర్లలో ఒక వేరే A4 షీట్లో రాసి పెట్టి దానికి మళ్ళీ ఛార్జ్, ఆ వెయిట్ని బట్టి ఛార్జ్. దానికంటే నీకు పెరిగింది, ఇంకొక పేపర్ యాడ్ అయింది అని అంటే ఛార్జ్. ఒక్క పేపర్ పెరిగితేనే నీకు డబ్బులు తీసుకుంటారు అక్కడ. అవును, ఇవన్నీ మేము డబ్బులు పెట్టి వస్తువులు వాడినాం.
ఇప్పుడు మీకు ఇదంతా మెయిల్స్, వాట్సాప్, ఇన్స్టాలు, టెలిగ్రాములు ఇవన్నీ వచ్చేసినాయి. దీనికి ఏం ఖర్చులే, ఒకటే రీఛార్జ్. తిట్టాలన్నా దాంట్లోనే స్టేటస్ పెడితే అయిపోయా. ఇంకేముంది, చూసిందా అయ్యా అని అయిపోయింది. చూసిన తర్వాత డిలీట్, చూసిన తర్వాత డిలీట్ అంట. బాగా అంతే. అప్పుడు మనిషిని తిట్టాలంటే కూడా పోస్ట్ కార్డులు వాడేటోళ్ళేమో. కాబట్టి దేవుని సన్నిధికి మనం వస్తున్నాము, మాటలు సిద్ధం చేసుకొని రండి. దేవుని ఏం అడగాలనుకొని వస్తున్నారో అది సిద్ధం చేసుకోండి. కొన్ని ఇప్పటి నుంచి ఏం చేస్తారు తెలుసా, మీకు కొన్ని చర్చెస్లో ప్రార్థన విన్నపములు, ప్రార్థన విజ్ఞాపనలు అనేది పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో, ఏమేమి ప్రార్థన రిక్వెస్ట్లు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో రాసేయండి. బాక్స్ పెడతారు, ఆ బాక్స్లో ఏమంటారు, అవునా? దాంట్లో మొత్తం రాస్తామా? రాయం కదా. నీకు ఏదైతే అవసరం ఉందో అవసరతను రాస్తాం. అలాగనే మనము ఈరోజు ఎవరికైనా ఇప్పుడు ఏం ప్రార్థన చేద్దామని వచ్చారు చెప్పండి, పక్కమని చెప్పగలగండి. ఇప్పుడు లేదు, నేను ఈ ప్రార్థన చేద్దాం అనుకున్నాను ఈరోజు అని చెప్పగలగండి ఎవరైనా? ఈ ప్రేయర్ రిక్వెస్ట్తో వచ్చాను నేను ఇక్కడికి అంటే సిద్ధపరచుకొని రాలేదు. ప్రార్థనను కూడా సిద్ధపరచుకొని రావాలండి. నేను ఈ ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థనతో దేవుని సన్నిధికి చేరాలి. దాని వలననే అన్ని సాధ్యం. ఏ ప్రార్థన సిద్ధం లేకుండా, సిద్ధపరచుకోకుండా ఇక్కడికి వస్తే మరి దేనికోసం మనం వచ్చినట్టు? దేనికోసము మనము వచ్చినట్టు? అటెండెన్స్ వేయించుకోవడానికి, అవునా? అటెండెన్స్ వేయించుకోవడానికి. అమ్మయ్య, నేను కనబడితే చాలు, నాకు ఈరోజు జీతం వచ్చేస్తుంది అని కంపెనీలలో చూస్తాను. ఒకసారి కనబడి బయటకు వచ్చేస్తారు. ఆ టైపు మనము దేవుని మందిరానికి రాకూడదండి. హల్లెలూయా. తర్వాతదిగా పరిశుద్ధ అలంకారములను ధరించుకొని రండి. పరిశుద్ధ